లొకేషన్ వచ్చేసి దువ్వాడ రైల్వే స్టేషన్ అండి. ఇది అభివృద్ధి పనులు చూస్తున్నారు కదా. ఒకప్పుడు ఇది 1 వే ఉండేది, ఇది ఇప్పుడు 2 వే అయిపోయింది. దువ్వాడ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా భూములకి రెక్కలు వచ్చాయండి. అవును, ఇది నిజమే. ఎందుకంటే మెయిన్ రైల్వే జోన్ వచ్చడం, దువ్వాడ రైల్వే జోన్ రావడం వల్ల. సో చూసారు కదా, ఒకప్పుడు సింగిల్ రోడ్డు, ఇప్పుడు డబల్ రోడ్డు అయిపోయింది. ఇక్కడ కాంప్లెక్స్ కూడా రాబోతుందండి. మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఎంత పెద్దదో దువ్వాడకు కూడా అంత పెద్దదండి. ఇక్కడి నుంచి 5 అవర్స్లో హైదరాబాద్ వెళ్ళి ట్రైన్స్ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి. అవును, ఇది నిజమే, అబద్ధం కాదు. సో ఎండ్ ఆఫ్ ది డేకి నేను జిమ్కి వెళ్ళి రిటర్న్లో కూడా వచ్చి చెక్ చేసుకున్నాను పనులు ఎంత పరంగా అవుతుంది. చాలా బాగా జరుగుతుంది. సో తర్వాత మన వెంచర్ దగ్గరికి కార్లో స్టార్ట్ అయిపోయాము. కార్లో స్టార్ట్ అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న మన వెంచర్ దగ్గరికి వెళ్ళిపోయాము. కారు దగ్గరనే మన లొకేషన్ ఎలా కనిపిస్తుందండి. అమరపిన్నిపాలెం దువ్వాడ రైల్వే స్టేషన్కి 8 కిలోమీటర్లు దగ్గరలో ఉంటుందండి. రాయ్పూర్ ఎక్స్ప్రెస్కి జస్ట్ 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్కి 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. శీలానగర్ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి 15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు అండి. అవును, ఇది నిజం, అబద్ధం అయితే కాదు. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్స్ వేస్తున్నారు. ఈ గవర్నమెంట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అభివృద్ధి పనులు చాలా తక్కువ టైంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో ఇంటర్నల్ మన వెంచర్ వచ్చేసి ఇంటర్నల్ 45 రోడ్డు, ఎక్స్టర్నల్ 150 రోడ్డు అండి. సో చూసారు కదా, చాలా చక్కగా త్వరగా అభివృద్ధి చెందే దీంట్లో మనం స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మనము మన పిల్లలు చాలా ఇబ్బంది పడతామండి. ఫ్యూచర్లో బాధపడతాము. సో 8 కిలోమీటర్లు ఉందని చెప్పేసి బాధపడకండి. దువ్వాడ రైల్వే స్టేషన్కి జస్ట్ 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అవును, ఇప్పుడు స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో బాధపడతారు. సో ఎంత చెప్పి అలసిపోయాను. ఫుల్గా మా ఫ్రెండ్ షాప్కి వెళ్ళి ఒక జ్యూస్ తాగేసి డబ్బులు పే చేసి ఇంటికి వెళ్ళి పడుకుపోయాను.